జనసేన పార్టీకి చెందిన ఏపీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి సమక్షంలో ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హరహర వీరమల్లు చిత్రాన్ని కొంతమంది పైరసీ చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. నిన్న రాత్రి రాజమహేంద్రవరంలోని అప్సరా థియేటర్లో జన సైనికులతో కలిసి దుర్గేష్ హరహర వీరమల్లు చిత్రం ప్రీమియర్ షోను తిలకించారు. ఈ సందర్భంగా కొంతమంది తమ సెల్ ఫోన్లో ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తుండడాన్ని గమనించి వారిని పోలీసులకు పట్టించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నిర్మాతలు ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి సినిమాలను నిర్మిస్తున్నారని, దాన్ని 2 నిమిషాల్లో రికార్డు చేసి పైరసీ చేయడం మంచి పద్ధతి కాదని దుర్గేష్ హెచ్చరించారు. పైరసీని ప్రోత్సహించవద్దని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. విపక్ష నాయకుల్లా పవన్ కళ్యాణ్కు లిక్కర్, ఇసుక మాఫియా వంటి ఆదాయాలు లేవని, సినిమా నటనే వృత్తి, ఆదాయ వనరులని, అలాంటి ఆయన చిత్రాలను ఎందుకు బాయ్కాట్ చేయాలని ఎదురు ప్రశ్నించారు. దొంగ పనులు చూపించే సినిమాలు వారికి నచ్చుతాయని ఎద్దేవా చేశారు. హరహర వీరమలలో భారతీయ సాంస్కృతిక వారసత్వంపై దాడిని రాబిన్ హుడ్ పాత్రలో పవన్ కళ్యాణ్ అద్భుతంగా ఎదుర్కొన్నట్లు చూపించారని కితాబిచ్చారు. ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్కు ఇది తొలి చిత్రమని, నటుడిగా, రాజకీయ నాయకుడిగా పవన్ చక్కగా ఇమిడిపోయారన్నారు. హరహర వీరమల్లు 2వ భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్నారు. ఏపీలో 3 పిల్లలను కన్న కుటుంబాలకు ఆస్తి పన్ను మినహాయింపును ప్రభుత్వం అమల్లోకి తేనుంది. ఐవీఎఫ్ చికిత్స ఖర్చును భరించి మాతృత్వ సెలవులను 6 నుంచి 12 నెలలకు పెంచాలని, తల్లులకు వర్క్ ఫ్రం హోం సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర జనాభాను పెంచేందుకు పలు ప్రతిపాదనలతో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ముసాయిదా సిద్ధమవుతోంది. ఏపీలో 2047 నాటికి రాష్ట్రంలో వృద్ధులు 23% చేరే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ప్రస్తుతం 13-14% మధ్య ఉన్నట్టు నిర్ధారించారు. ఇది ఆందోళన కలిగించే పరిణామంగా భావిస్తున్నారు. సెంట్రల్ జైలు ఖైదీల తరపున ఉచితంగా బెయిల్ పిటిషన్లు వంటి ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్ శ్రీలక్ష్మి పేర్కొన్నారు. ఆమె సెంట్రల్ జైళ్లను, మహిళా కారాగారాన్ని సందర్శించి ఆహార ప్రమాణాలు మరియు ఇతర సదుపాయాలను పరిశీలించారు. కారాగారంలోని ఖైదీలతో మరియు ఖైదీల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఉచిత న్యాయ సహాయం కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నియమించిన పారా లీగల్ వాలంటీర్ల ద్వారా తమకు అర్జీలను అందించాలని సూచించారు. ముద్దాయిలు, ఖైదీల గురించి పనిచేస్తున్న లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా బాత్రూంలకు డోర్లు సరిగ్గా లేకపోవడం గమనించి తక్షణ మరమ్మతులు నిర్వహణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామ పర్యటన సందర్భంగా తనతో కలిసి సీఎం కాన్వాయ్లో ప్రయాణించిన చర్మకారుడు సనమండ్ర పోసిబాబు కుటుంబం P4 కార్యక్రమంలో పాల్గొన్న ములపర్తి సుజాత కుటుంబానికి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలయ్యాయో తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూలై 1వ తేదీన ముఖ్యమంత్రి గ్రామ పర్యటన సందర్భంగా పోసిబాబు కుటుంబ ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకుని నివాస నిర్మాణం మరియు ఉపాధి అవకాశాల కోసం చేయూతగా సహాయాన్ని అందించేందుకు అధికారులను ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే ములపర్తి సుజాత కుటుంబానికి కూడా స్వంత ఇంటి నిర్మాణానికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విషయాన్ని ఆమె తెలిపారు. ఈ హామీలను 100 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. పోసిబాబు కుటుంబాన్ని తాను స్వయంగా దత్తత తీసుకున్నట్టు తెలియజేసిన కలెక్టర్ వారి గృహ నిర్మాణ పనులను ఆగస్టు 15వ తేదీలోపు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మలకపల్లి గ్రామంలో సనమండ్ర పోసిబాబు, ములపర్తి సుజాత గృహ నిర్మాణ పురోగతిని కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. సంబంధిత శాఖలతో సమన్వయం కలిగి పనుల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని సూచించారు. రాజమహేంద్రవరం నగర ప్రజలు, జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న పారిశుధ్యం, ఇంటి పన్నులు, మురుగునీటి పారుదల, త్రాగునీరు, రోడ్డు మరమ్మతులు, ట్రాఫిక్ సమస్యలు, ధృవీకరణ పత్రాల వంటి వివిధ సమస్యలను నేరుగా తెలియజేసేందుకు ప్రత్యేక వాట్సాప్ నెంబర్ 9866567600ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ పి ప్రశాంతి వెల్లడించారు. 9866567600 నెంబర్కు నగర, జిల్లా పౌరులు తమ పేరు, సమస్య వివరాలు, నివాస ప్రాంతం సమాచారం సహా సందేశం పంపితే సంబంధిత శాఖలతో సమన్వయం చేసి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తామని కలెక్టర్ తెలియజేశారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు సులభంగా, వేగంగా అందించాలన్న ఉద్దేశంతో వాట్సాప్ నెంబర్ను అందుబాటులోకి తెచ్చామని, జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కర్నూలు జీజీహెచ్ను పరిశీలించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. మహిళల భద్రతకు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టం. ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు టీటీడీ ఆమోదం. మీడియాకు వివరాలు వెల్లడించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. కూటమి ప్రభుత్వ పాలనలో అరాచకం పెచ్చుమీరుతోందన్న వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి. ప్రభుత్వ అధికారులకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు. దేశ రాజధానికి వెళ్లడంలో ఆయన ఇప్పటికే అర్ధ సెంచరీ సాధించారని ఎద్దేవా. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ పరిశీలించారు. ఆసుపత్రిలో విభాగాలతో పాటు సఖీ వన్ స్టాప్ సెంటర్ను ఆమె సందర్శించారు. అక్కడ బాధిత మహిళలతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకుని ఓదార్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మహిళల భద్రతకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. మహిళలను ఆదుకోవడంలో భాగంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సఖీ వన్ స్టాప్ సెంటర్లను నిర్వహించడం జరుగుతుందన్నారు. బాధిత మహిళలకు మహిళా పోలీస్ స్టేషన్లో సమన్యాయం చేసుకుని వారిని రక్షణ కల్పించడం జరుగుతుందన్నారు. అనంతరం గైనిక్ విభాగాన్ని సందర్శించారు. ఘటన జరిగితే వెళ్ళి స్పందించడం కాదు, ఆ ఘటన జరగకుండా ఎలా బాధ్యత తీసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ప్రభుత్వం కూడా చాలా రకాలుగా ఆడవాళ్ళకు కానివ్వండి, లేకపోతే మైనర్స్ ఆడపిల్లలకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాటిని ఎలా ఆదుకోవాలి, వాళ్ళని సొంత కాళ్ళ మీద మళ్ళీ తిరిగి ఎలా నిలబెట్టాలనే దానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. దాంట్లో ఒక భాగం వచ్చి మన వన్ స్టాప్ సెంటర్స్. సో వన్ స్టాప్ సెంటర్స్ అవేర్నెస్ అనేది ఇది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ భాగస్వామ్యంతో పనిచేస్తున్నాయి. ఇక్కడ ఓన్లీ విమెన్ టీమే ఉంటుంది అనమాట. మనకి ఫుల్ 24/7 పోలీస్ ఉంటారు, మెడికల్ టీమ్ ఉంటారు, లీగల్ ఎయిడ్ ఉంటారు, సోషల్ వర్కర్స్, కేస్ వర్కర్స్. సో ఆడవాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా సరే ఇక్కడికి వస్తే చాలు, అక్కడి నుంచి తర్వాత ఏం జరగాలనేది ఇక్కడ చూస్తూ ఉంటారనమాట. సో ఎవరికైనా ఇమీడియట్గా ఏమైనా షెల్టర్ కావాలన్నా ఒక మినిమం ఒక 2-3 డేస్కి ఇక్కడ వీళ్ళకి రూమ్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ మనకి ఇక్కడ 3 విక్టిమ్స్ ఉన్నారు, బాధితులు షెల్టర్ తీసుకుంటున్నారు. అంటే షార్ట్ స్టే, దాదాపు ఒక 5 డేస్ నుంచి మినిమం ఇప్పుడు ఇంతకుముందు ఓన్లీ 1 వీక్ ఉండేది, ఇప్పుడు 20 డేస్ వరకు కూడా పెట్టుకునే అవకాశం కల్పించింది అనమాట ప్రభుత్వం. సో వీళ్ళని ఇక్కడ నుంచి ఈ లోపు వాళ్ళకి ఏమన్నా లీగల్ హెల్ప్ కావాలంటే, ఒక డొమెస్టిక్ వైలెన్స్ అనుకోండి, లీగల్ హెల్ప్ కావాలంటే లీగల్ కౌన్సిల్ సపోర్ట్తో ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇచ్చి అది ప్రాసెస్ చేయటం. లేకపోతే మిస్సింగ్ కేసెస్, చాలా మంది ఒక మిస్సింగ్ కేసు ఉన్నారు, అమ్మాయి ఏంటంటే ప్రేమించినట్టు వెళ్ళిపోయింది పెళ్ళైనా కూడా. సో వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు పోలీసులు వాళ్ళు ఎక్కడున్న ట్రాక్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ షెల్టర్ ఇవ్వటం, తర్వాత ఫ్యామిలీని కూడా పిలిచి కౌన్సిలింగ్ చేసి ఆ అమ్మాయిని ఫ్యామిలీ దగ్గర చేర్చడం. సో ఇవన్నీ కూడా వీళ్ళ డ్యూటీస్లో భాగం. ఎందుకంటే మహిళల భద్రత అనేది గవర్నమెంట్ చాలా ఇంపార్టెంట్గా తీసుకుంది. ప్రతిసారి ప్రతి మీటింగ్లో ఏదర్ సీఎం కానివ్వండి, డిప్యూటీ సీఎం కూడా చాలా స్పెసిఫిక్గా మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా, అక్రమం జరిగినా మేము ఊరుకోము, పోలీసులకు కూడా అలాంటి కేసెస్లో ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాం అనే మెసేజ్ చాలా క్లియర్గా ప్రతి మీటింగ్లో కూడా చెప్తున్నారు. సో దాంట్లో భాగంగా వన్ స్టాప్ సెంటర్స్, ఇక్కడ ఉన్న స్టాఫ్ కానివ్వండి, ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే మా మహిళా కమిషన్కి బ్యాక్ బోన్ నిజంగా. ఎందుకంటే మహిళా కమిషన్ మేము లిమిటెడ్ మెంబర్స్, చైర్పర్సన్ ఒకళ్ళు, మాకు 4-5 మెంబర్స్ ఉన్నారు. సో ప్రతి చోట ఇష్యూ జరిగినప్పుడు మేము వెళ్ళకపోయినా ఇనీషియల్ స్టెప్ అనేది వీళ్ళు తీసుకొని ప్రతిదీ డీల్ చేస్తూ ఉంటారు. అలాగే మహిళా పోలీస్ స్టేషన్తో ఎవరైతే అక్కడ పోలీసులు ఉంటారో వాళ్ళందరితో కలిపి, సో వీళ్ళ దగ్గరికి రాకపోయినా మహిళా పోలీస్ స్టేషన్కి వచ్చినా లేకపోతే పోలీస్ స్టేషన్కి వచ్చినా కూడా ఆడవాళ్ళు వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని అంత సవ్యంగా జరిగేటట్టయితే ఒక వ్యవస్థ అనేది నెలకొల్పబడింది అనమాట. ఇప్పుడు మేము కాలేజెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఎందుకంటే ఓకే గవర్నమెంట్ ఇంత చేస్తుంది, అయినా ఇంత చేస్తున్నా కూడా ఎక్కడో చోట ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే కొన్ని ఏంటంటే ఆడవాళ్ళు, లేకపోతే ఆడవాళ్ళు అనే కంటే కూడా ముఖ్యంగా అమ్మాయిలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, సినిమాలు కానివ్వండి, లేకపోతే ఎవరో ఒకరు అబ్బాయిలు ట్రాప్ చేయాలని చూడటంలో కానివ్వండి, వాళ్ళుగా ఆ విక్టిమ్స్ అయిపోతున్నారు. సో అలాంటి ప్రివెంట్ చేయడానికి ఏంటంటే ముఖ్యంగా వల్నరబుల్ ఏజ్, మేబీ స్కూల్స్ ఏదైతే 8th క్లాస్ నుంచి కానివ్వండి, లేకపోతే కాలేజ్ లెవెల్లో టీనేజ్ గర్ల్స్, వీళ్ళంతా కొంచెం వల్నరబుల్ ఏజ్ గ్రూప్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనమాట.
మీరు ఇలా ట్రాప్లో పడద్దు. ఎందుకంటే మేము చాలా కేసులు చూస్తూ ఉంటాము, వెళ్ళిపోయి లేకపోతే ప్రెగ్నెన్సీ తెచ్చుకొని వాడు ఏదో ప్రేమిస్తాడు, మాయ మాటలు చెప్తాడు, వాడికి ఆల్రెడీ పెళ్ళై ఉంటుంది, కానీ పెళ్లి చేసుకుంటానని చెప్పి వీళ్ళనేది మాయ మాటల్లో చెప్పి వాళ్ళతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవటం, ప్రెగ్నెన్సీ తీసుకురావటం, ఇవన్నీ ఏంటంటే ఆడపిల్లలు చాలా వల్నరబుల్గా ఉంటారు ఈ ఏజ్లో, కాబట్టి వాళ్ళు దే ఆర్ టార్గెట్ గ్రూప్ అనమాట. సో ఆ అవేర్నెస్ తీసుకురావటం వాళ్ళల్లో, ఇలా మీకు ఏమైనా ఇబ్బంది ఎదురైనా లేకపోతే మిమ్మల్ని ఎవరైనా వెంట పడి అల్లరి చేస్తున్నా కూడా మీకు ఇలా షీ టీమ్స్ ఉంటాయి, లేకపోతే వన్ స్టాప్ సెంటర్స్ ఉంటాయి, మహిళా పోలీస్ స్టేషన్స్ ఉంటాయి అనే అవేర్నెస్ భాగంగా రాయలసీమ ప్రోగ్రామ్ పెట్టుకోవటం జరిగింది. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేసే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వల్ల చాలామంది పిల్లలు తెలుసుకొని సో వాళ్ళకు వాళ్ళు రియలైజ్ అయ్యి సో ఈ సర్వీసెస్ అన్ని ఉపయోగించుకుంటున్నారు. కానీ ఇంకా వీటిని జనంలోకి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ పెట్టారు. తిరుమలలో కొత్తగా పరిపాలనా భవనం నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమలలో ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో ఉన్న వివిధ విభాగాలను ఒకే తావులోకి తీసుకురావడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ఏపీ హైకోర్టు తీర్పు మేరకు టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్లుగా పనిచేస్తున్న 142 మందిని క్రమబద్ధీకరించేందుకు తీర్మానం చేశామని, దీనిని ప్రభుత్వ ఆమోదం కోసం పంపుతామని తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశం వివరాలను ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి బోర్డు సభ్యులతో కలిసి చైర్మన్ మీడియాకు వివరించారు. నూతనంగా కడపలో ఒక శివాలయం ఉంది, కొన్ని వేల సంవత్సరాలు ఓల్డ్ టెంపుల్, అది దాన్ని కూడా రెనోవేట్ చేయాలని చెప్పేసి లోకల్ ఎమ్మెల్యే గారు రిప్రజెంట్ చేసి దాన్ని కూడా ఈ రోజు ఆమోదం తెలిపాం. డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రికమెండ్ చేసి వాళ్ళు పర్మనెంట్ చేసేదానికి ఒక తీర్మానం చేసి గవర్నమెంట్ పంపిస్తున్నాం. మొన్న లెక్చరర్స్ పంపించినట్టే వీళ్ళకు కూడా పంపాలనేది కూడా నిర్ణయం తీసుకున్నాం. 142 మంది డ్రైవర్. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మించాల్సిన అవసరం ఉందా లేదా? ఎందుకంటే క్యూ లైన్లో వీకెండ్స్ లో కానీ ఎక్కువగా రద్దీ ఉన్న టైంలో, లేకపోతే పర్వదినాలు ఉన్న రోజు ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళకి వెయిటింగ్ టైం కూడా క్యూ లైన్ లో చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి 8 గంటలు 10 గంటలు కూడా ఉండే సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు క్యూ లైన్ లో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో దీన్ని నివారించడానికి వారికి కూర్చొని కంఫర్టబుల్ గా కూర్చొని తర్వాత వారి సమయం వచ్చినప్పుడు వారి దర్శనానికి వెళ్ళేలాగా చేయడానికి ఏమన్నా అవకాశం ఉందా, ఇది అవసరం ఉందా లేదా? అంటే క్యూ లైన్ బయటకు వెళ్ళేది మనకి సంవత్సరంలో కొన్ని రోజులే. సో మనం దీని మీద ఖర్చు పెట్టాల్సి వస్తుంది, దీని వలన ఉపయోగం ఉందా లేదా, ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలించి చేయడానికి ఎవరినన్నా కన్సల్టెంట్ తీసుకుని ఒక కమిటీ వేసి దాని మీద నిర్ణయం తీసుకోవాలనేది కూడా చేయడం జరిగింది. సాధారణ భక్తుల కోసం మనకున్న పైన ఉన్న అకామిడేషన్ ఏదైతే ఉందో, మనకి ఉన్న వసతి తిరుమల కొండ మీద లిమిటెడ్ గా ఉంటుంది. 1100 దాకా, 1100 నుంచి 1200 దాకా విఐపి ఇవి ఉన్నాయి. తర్వాత మిగిలిన అకామిడేషన్ చూస్తే మనకి 6000, 6100, 6200 అలా ఉంటుంది. ఈ వసతి అంతా కూడా ఎవరికైతే దొరికిందో, మనకు వచ్చేవాళ్ళు లక్షల్లో ఉంటారు, వసతి దొరికేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటుంది. కానీ వీళ్ళందరికీ కూడా సాధారణ భక్తులకైతే మనం పిఎస్సీలని, పిల్గ్రిమ్ ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్ అని మనం కడుతున్నాము. వారికి అక్కడ వెయిట్ చేయడానికి, అక్కడ వేచి ఉండి వారి టైం వచ్చినప్పుడు, స్లాట్ వచ్చినప్పుడు వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ ఇక కొంతమంది సాధారణ భక్తులు కాకుండా మనకి 300 రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళు, లేకపోతే శ్రీవాణి టికెట్ ఉన్న వాళ్ళు, వీళ్ళు కూడా కొంత సమయం వేచి ఉండాలంటే వారు ఎక్కడ ఉండాలి అనేది ఒక క్వశ్చన్ అరైజ్ అవుతుంది. వాళ్ళందరికీ కూడా ఎటువంటి వసతి కూడా పైన లేదు, వెయిట్ చేయడానికి కూడా, కూర్చోడానికి కంఫర్టబుల్ గా కూర్చోడానికి కూడా పైన లేదనే ఉద్దేశంతో చాలా డిమాండ్ ఉంది. చాలా మంది అడుగుతున్నారు. దీని మీద పరిశీలించాలి, దీన్ని అధ్యయనం చేయాలి, ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది, ఏ విధంగా వాళ్ళకి ఛార్జ్ చేయాలా వద్దా, ఛార్జ్ చేస్తే ఎంత ఛార్జ్ చేయాలి, ఎంతసేపు ఇవ్వాల్సి వస్తుంది, ఎవరికి ఇవ్వాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా చర్చించడానికి, అధ్యయనం చేయడానికి ఇది ఒక కన్సల్టెంట్ కూడా ఎంగేజ్ చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో చాలా మంది వేల కొద్ది భక్తులు నడిచి వస్తూ ఉంటారు. వారికి కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. అక్కడ కూడా దాన్ని ఆహ్లాదకరంగా, ఆధ్యాత్మికతని మనకి ప్రతిబింబించేలాగా అక్కడ మౌలిక వసతులు కూడా అక్కడ పెంపొందించాల్సిన అవసరం ఉంది. లైటింగ్ అలాగే భద్రత ఇవన్నీ కూడా పెంపొందించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చేయడానికి కూడా ఒక కన్సల్టెంట్ కూడా మేము ఎంగేజ్ చేయడం జరుగుతుంది. శిలాతోరణం, చక్రతీర్థం అనేది చాలా ముఖ్యమైన ప్రాంతాలు మనకి తిరుమలలో. శిలాతోరణం అనేది
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం అది ఒక హెరిటేజ్ సైట్, అది మనకి శిలాతోరణం అనేది. దాన్ని మనము టీటీడీ తరపు నుంచి దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాము. చక్రతీర్థం కూడా చాలా ముఖ్యమైనది. అక్కడ రోజుకి సుమారుగా 10,000 మంది అక్కడ దర్శించుకుంటూ ఉంటారు. ఇవి కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అక్కడంతా కూడా పార్కింగ్ దగ్గర నుంచి పిల్గ్రిమ్స్ కి, భక్తులకి అక్కడ సరైన సౌకర్యాలు లేదు. అవన్నీ కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది, కానీ అక్కడ మనము టీటీడీ తరపు నుంచి అభివృద్ధి చేయాల్సిన అవసరం చాలా ఉంది. అవి కూడా మేము ట్రెడిషనల్ గా ఉండేలాగా అక్కడ ఉన్న ఇవన్నీ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా దాని మీద కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అడుగడుగునా అరాచకం పెచ్చుమీరుతోందని, ప్రభుత్వ అధికారులకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులపై కూటమి నేతలు బెదిరింపులకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ తీరు ఆక్షేపణీయమని ఆయన, జేసీ ప్రభాకర్ రెడ్డి ఏకంగా ఎస్పీనే బెదిరించడం అత్యంత దారుణమని అన్నారు. అందుకు తక్షణమే జేసీ ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొన్నటికి మొన్న మీరు జిల్లా అధికారిని దుర్భాషలాడారు, ఒక పోలీస్ అధికారిని అంటే మీరు చెప్పినట్లుగా వినట్లేదనేటువంటి ఉద్దేశంగా నోటుకొచ్చినట్టు రేయ్ అని మాట్లాడడము ఎంతవరకు సబబు అని చెప్పి నేను ఈ సందర్భంగా ఆయనను క్వశ్చన్ చేస్తున్నా. నాకు 73 సంవత్సరాల వయసుంది, నేను అన్ని తెలిసిన వాడిని అని చెప్పి చెబుతూ ఉన్నాడు. ఇదేనా మీకు తెలిసింది? ఒక అధికారిని నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ నీ సొంత రాజ్యాంగం, నీ తాడిపత్రి రాజ్యాంగం నువ్వు అక్కడ అమలు చేస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది. నేను ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ వర్గానికంతా కూడా పిలుపునిస్తా ఉన్నా. ఉద్యోగులు మరియు పెన్షనర్లంతా కూడా చూస్తూ ఊరుకోవట్లేదు. ఏంటిది ఎట్లా జరుగుతా ఉంది అని చెప్పేసి కూడా నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు. ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ వర్గం అంతా కూడా తల దించుకునే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. నోటికి వచ్చినట్లు జిల్లా లెవెల్ అధికారిని పట్టుకుని రే అని చెప్పి అంటే దాని ఉద్దేశం ఏమిటి? మీ కాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి మీ యొక్క జీతగాడు అనుకుంటున్నారా మీరు? రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి పనిచేస్తున్నటువంటి అధికారి రూల్స్ ప్రకారంగా, సిస్టమేటిక్ గా, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా పనిచేస్తారే తప్ప మీ సొంత రాజ్యాంగం ప్రకారంగా పనిచేయాలనేటువంటి మీ యొక్క తీర్పును వాళ్ళు మరి అనుసరించట్లేదనేటువంటి ఆ యొక్క ఇదే మీరు మనసులో పెట్టుకుని నానా విధాలుగా వాళ్ళని మాట్లాడడం మాత్రము మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా కూడా మీరు మానుకోవాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద మనిషిగా అతనికి తెలియజేస్తా ఉన్నా. మరి నీ మీద కూడా కేసులు పెడతా అంటున్నాడు ఒక అడిషనల్ ఎస్పీ, ఒక ఐపీఎస్ అధికారి మీద. మరి లా అండ్ ఆర్డర్ అంటున్నావు, మాకు తెలియదా లా అండ్ ఆర్డర్ అంటే ఏంటి? దాని ఉద్దేశం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సింది పోలీస్ అధికారా, లేకపోతే మీ సొంత రాజ్యాంగం ప్రకారంగా మీరు ఒక మున్సిపల్ చైర్మన్ గా ఉంటూ మరి మీరు చెప్పినట్టు నడుచుకోవాలనా? అతి పడుతున్నావా నువ్వు? నీకు ఎంత ముట్టింది? నీ సంగతి చూస్తాను అని రకరకాలుగా ఏందిరా నువ్వు? నీ పోలీసు వాళ్ళతో ఏం చేస్తావు నువ్వు? నీ ఆఫీసు ముందు ధర్నా చేస్తా, నీకు దమ్ముంటే నువ్వు మరి నీ యొక్క మందుకొండ సామగ్రితో అంటే మీరు మీ తుపాకులతో అడ్డుకుంటావా, ఏం చేస్తావో చూస్తా. నీకు దమ్ముంటే కాసుకో, రేపు నీ యొక్క ఆఫీసు ముందే నేను చేస్తానని బెదిరిస్తూ ఉంటే, ఒక ఐపీఎస్ ఆఫీసర్నే బెదిరిస్తూ ఉంటే ఇక చిన్న తరగతి వాళ్ళు ఏ విధంగా మీరు గౌరవం ఇస్తారు అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నా. ఎన్నికల సమయంలో నానా విధాలుగా ఉద్యోగులకి మీరు హామీలు ఇచ్చారు. ఉద్యోగుల యొక్క గౌరవాన్ని నేను కాపాడుతా, నేను వస్తే అన్నారు. ఇదేనా మీరు కాపాడేటువంటి గౌరవం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు ఒక అధికారిని పట్టుకుని దుర్భాషలాడుతూ రే నీ అంత చూస్తా, నువ్వు కాసుకో, నీ మీదే కేసు పెడతా అని ఒక ఐపీఎస్ అధికారిని బెదిరిస్తున్నాడు. ఒక చిన్న మున్సిపల్ కమిషనర్, ఒక తాడిపత్రికి చెందినటువంటి మున్సిపల్ చైర్మన్ అంటే మరి ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రిగా మరి మీరు ఇచ్చినటువంటి హామీలని అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజున ముఖ్యమంత్రి మీద ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక్క అధికారి కాదండి, ప్రతి అధికారి మీద నోటికొచ్చినట్టు మాట్లాడతావు. మరి ఇలా చేస్తూ ఉంటే ఏ అధికారి కూడా ఇంకా ఇది లేదు. భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎక్కడ వాళ్ళ మీద దాడి చేస్తారో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎక్కడ వాళ్ళ మీద దాడి చేస్తారో మేము నీతిగా నియమంగా పనిచేస్తే ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పిస్తామేమో అనేటువంటి భయంతో పనిచేస్తున్నారు వాళ్ళు. నీతి నియమంగా పనిచేయడం తప్ప అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నా ప్రభుత్వాన్ని. విశాఖపట్నంలో మాజీ ఎంపీ పూసపాటి ఆనంద గజపతిరాజు 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనంద గజపతిరాజు
జీవిత విశేషాలపై రూపొందించిన పుస్తకాన్ని ఆయన సోదరుడు గోవా గవర్నర్గా నియమితులైన పూసపాటి అశోక్ గజపతిరాజు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్టీ రామారావు కేబినెట్లో మొదటి విద్యాశాఖ మంత్రిగా ఆనంద గజపతిరాజు పనిచేశారని గుర్తు చేశారు. తమ వంశానికి చెందిన రాజుల కోటలను విద్యా సంస్థలకు ఇచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ప్రదీప్ చంద్రదేవ్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావులతో పాటు పూసపాటి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Shared a childhood with him. In a sense, we are a very unusual family, a rather large family, well scattered all around the country, if I may say so. So the influences of everything are on us, particularly among us cousins, sisters, brothers, cousins. Three of us had bonded quite differently. Anand, myself, and my sister Sunita. In a way, coming from a broken home, the bonding becomes stronger. Anand, of course, was the elder one among us, and among siblings, he was our guru. When you come from families where parents spend very little time with the children, the impacts on the children are something different. That we had grown in a proper way to become responsible citizens in a free country. I remember Anand when he first came in as an MLA and became a minister in the then NTR's first cabinet with the Audios portfolio of education. One of the first things he did at that time, public things, was he saw to it that sport infrastructure was used for sport. In our country, sporting infrastructure is used for everything else except sport. ఎవరైతే త్వరలోనే గోవా గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారో అశోక్ గజపతిరాజు గారికి ఈ సందర్భంగా మన అందరి తరఫున, ఉత్తరాంధ్ర తరఫున ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కొంతమందికి పదవులు వెనుదెస్తాయి కానీ అశోక్ గారికి ఆ పదవికే వెనుదెస్తారని, అందులో ఏమాత్రం కూడా ఎగ్జారేషన్ లేదు. అది 100% కరెక్ట్. మనకు తెలిసి మనం చాలా మందికి లైఫ్ లో చూస్తుంటాం, గవర్నర్స్ గా అపాయింట్ అయిన వాళ్ళు చాలా మంది మనం చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. మరి నాకైతే పర్సనల్ గా ఇన్నేళ్ల పొలిటికల్ లైఫ్ లో ఒక ఫస్ట్ టైం ఒక పర్సన్ కి ఒక పోస్ట్ వచ్చినప్పుడు ఇంత పాజిటివ్ వైబ్స్ బహుశా నాకు తెలిసి ఆయన విషయంలోనే వచ్చిందని చెప్పడంలో ఏమాత్రం కూడా ఎగ్జారేషన్ కాదు. ఈ కార్యక్రమానికి మెయిన్ సూత్రధారి, మరి గత ఎన్నో రోజులుగా తను పడ్డ తపన నేను స్వయంగా చూశాను. 2-3 సార్లు కలిసినప్పుడు ఏదో సంథింగ్ నేను ఒక అచీవ్ చేయాలి ఈ బుక్ ద్వారా, మా నాన్నగారి గురించి ఈ సమాజానికి తెలియజేయాలి అనే దీంతో ఎంతో ఒక రకంగా చెప్పాలంటే తన వయసుకు మించి కూడా తను కష్టపడింది. ఊర్మిళ 2-3 సార్లు అంతా కలిసినప్పుడు కూడా అంకుల్ ఎలా అంటే నేను కూడా నాకు తోచిన అడ్వైస్ చేశాను. బట్ అల్టిమేట్ గా ఇది చాలా చక్కటి ఒక అకేషన్ క్రియేట్ చేసి మరి ఎవరితో చేయాలో ఒక రైట్ టైంలో ఒక పెద్దతో బుక్ ఇనాగ్రేషన్ చేయించినందుకు ఊర్మిళకి మనస్ఫూర్తిగా బెస్ట్ విషెస్, కంగ్రాచులేషన్స్. నువ్వు చేసిన ఎఫర్ట్ అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఆనంద్ గారి గురించి, ఆయన గురించి ఇప్పుడు దాకా మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పారు. ఒక రాచరికపు వంశంలో పుట్టినప్పుడు కూడా కేవలం అందులో పుట్టడమే కాదు, ఆ రాచరికానికే ఒక వన్నె తెచ్చిన ఒక రాజర్షి అని నా ఉద్దేశం. ఆయన పాలిటిక్స్ లో సింహాచలం అప్పన్న అనువంశ ధర్మకర్తగా, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా, అంతేకాదు ఇందాక మాట్లాడిన వాళ్ళు చెప్పారు ఫ్యామిలీ మెంబర్స్, ఆయన ఒక పైలట్ ప్రైవేట్ ఇది లైసెన్స్ తీసుకునే వ్యక్తిని, అలాగే అనేక స్పోర్ట్స్ యాక్టివిటీస్, అన్నిటికంటే ముఖ్యంగా ఆయన బుక్ రీడింగ్, ఇట్లా ఎన్నో యాక్టివిటీస్ ఆయన ఉన్నాయి. ఎంపీగా చేశారు, భీమిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా చేసి విద్యాశాఖ మంత్రిగా చేశారు. నాకు కూడా సిమిలారిటీస్ అంటే నేను భీమిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కలిసి నేను కూడా విద్యాశాఖ మంత్రిగా చేసినప్పుడు నేను ఆ ఫీల్ అయ్యాను ఖచ్చితంగా. ఇది ఆనంద్ గారు చేసిన పోస్టు, ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా అయ్యారైనా, ఇక్కడి నుంచి ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశారు, నేను కూడా ఈరోజు ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన బాధ్యత నా పైన ఉందని చెప్పి నేను ఫీల్ అయ్యి నాకు సాధ్యమైనంత వరకు నేను కూడా ఆయన ఇది ఫాలో అవ్వడానికి ట్రై చేశాను. ఆయన ఆ బుక్ రీడింగ్ దగ్గర నుంచి మిగతా ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ తన జీవితం అంతా కూడా పేదవాళ్ళకి ఎప్పుడు అవసరం ఉంటే
ఉదాత్తంగా ఉన్నతంగా గడిపిన మహోన్నత వ్యక్తి అని చెప్పి నా ఉద్దేశం. బ్యాంకుల ద్వారా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు ఉన్నాయని, బ్యాంకుల పట్ల అవగాహన కలిగి ఉండాలని భీమవరం కెనరా బ్యాంక్ మెయిన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ కె కాశీ విశ్వనాథ్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం KGRL కళాశాలలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బ్యాంకుల జాతీయీకరణ దినోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. బ్యాంక్ చీఫ్ మేనేజర్ కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ బ్యాంకులు 1969లో జాతీయమై దేశ ఆర్థిక వ్యవస్థలో వెన్నెముకగా నిలబడ్డాయన్నారు. కళాశాల ప్రిన్సిపల్ ఐ రామచంద్రమూర్తి మాట్లాడుతూ జాతీయీకరణ కారణంగానే బ్యాంకుల సేవలు పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాయని, గ్రామీణ ప్రాంత ప్రజలు బ్యాంకుల సేవల ద్వారా అనేక ఆర్థిక ప్రయోజనాలను పొందగలిగారని అన్నారు. కార్యక్రమం నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ నగదును సురక్షితంగా పొందుపరిచేందుకు బ్యాంకు ఖాతా కలిగి ఉండాలన్నారు. బ్యాంకు ఖాతా వివరాలను అపరిచితులకు తెలియకుండా జాగ్రత్త పడాలన్నారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. జూలై 19న ఈ కార్యక్రమం జరుపుకోవడం నన్ను దీంట్లో భాగస్వామ్యం చేయడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మీరంతా యూత్ జనరేషన్ కాబట్టి బ్యాంకింగ్లో మెయిన్ రెండు సేవలు ఉంటాయండి స్టార్టింగ్ నుంచి కూడా. ఒకటి ఫస్ట్ డిపాజిట్స్, అంటే ప్రజల దగ్గర నుంచి డిపాజిట్స్ తీసుకొని దాన్ని మళ్ళీ తిరిగి ప్రజలకి లోన్ల రూపంలో ఇవ్వడం. ప్రజల దగ్గర తీసుకున్న డిపాజిట్స్కి వడ్డీ ఇస్తుంది బ్యాంక్, ప్లస్ లోన్లు ఇచ్చిన దానికి మళ్ళీ వడ్డీ ఛార్జెస్. ఆ డిఫరెన్స్ మార్జిన్ తోటే బ్యాంకులు రన్ అవుతాయి. అదేవిధంగా బ్యాంకులు కూడా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి వచ్చే ప్రాఫిట్స్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రతి బ్యాంకు కూడా, ఏ బ్యాంక్ అయినా సరే సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కాలేజెస్ కానీ స్కూల్స్కి కానివ్వండి, పార్క్స్కి కానివ్వండి, ఏదైనా వాటర్ ఫిల్టర్స్ అలా పెట్టడానికి CSR ఫండ్స్ కింద స్పెండ్ చేస్తున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా చెప్పండి, మీ యూత్కి వచ్చేసరికి కెనరా బ్యాంకులో కెనరా ఆస్పైర్ అని చెప్పి ఒక స్కీమ్ స్టార్ట్ చేశారండి. అది వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ మధ్యలో అనమాట. అది కేవలం 0 బ్యాలెన్స్ అకౌంట్. ప్లస్ దానిలో ఏంటంటే మీరు కనుక 2000, 5000 అలా మెయింటైన్ చేసుకుంటే బ్యాలెన్స్ కనుక మెయింటైన్ చేసుకోగలిగితే కోర్సెరా అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. కోర్సెరా ఇన్స్టిట్యూట్ నుంచి ఒక కోర్స్ ఫ్రీగా వస్తుంది. అది సర్టిఫైడ్ కోర్స్ అనమాట. రేపు మీకు జాబ్స్ పర్పస్ కానీ వాటికి అది ఉపయోగపడుతుంది. ప్లస్ ఇక్కడ ఈ జాతీయకరణ ఉద్దేశం, బ్యాంకుల జాతీయకరణ ముఖ్య ఉద్దేశం వచ్చేసి సోషలైజేషన్ అనమాట. ఇంతకుముందు బ్యాంకింగ్ వ్యవస్థ ఓన్లీ కొంచెం పెట్టుబడిదారులకి వాళ్ళకి అందుబాటులో ఉండేది. కానీ ఈ జాతీయకరణ తర్వాత ఏంటంటే సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో రావడం జరిగింది. అంటే మనకి ఎంతో వస్తుంది, మనం సేవింగ్స్ ఎంత చేస్తున్నాం, ఎంత ఖర్చు పెట్టుకున్నాం. ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ కనుక ఉంటే కనుక ఎవరిబడి లైఫ్లో సక్సెస్ అవుతాయి. అన్ని వర్గాల వారికి కూడా బ్యాంకు చాలా ముఖ్యం. పూర్వకాలంలో బ్యాంకు అనేది చాలామంది తెలియకపోవచ్చు, కానీ ఇందాక చెప్పారు, విద్యార్థులు కూడా చెప్పారు, 1969లో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు 14 బ్యాంకుల్ని జాతీయకరణ చేశారు. దానివల్ల ఇవాళ ఒక వర్గం కాదు, అన్ని వర్గాల వారికి బ్యాంకు ద్వారా ఏమేమి ఉన్నాయో అవన్నీ తెలుసుకోవడం కోసం ఈ జాతీయకరణ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. మరి ఇవాళ పరిశ్రమలు కానీ, కార్మికులు కానీ, ఇంకోటి కానీ రైతులు కానీ అందరికీ కూడా బ్యాంకుల ద్వారా అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. అవి మనకి బెనిఫిట్స్ కల్పిస్తున్నాయి. అది మనం తెలుసుకోవటం లేదు. చాలామంది బ్యాంకులు ఇచ్చే రుణాలని అది తక్కువ వడ్డీకి వచ్చి తీసుకున్నా కానీ చాలామంది దళారీ వ్యవస్థకి వెళ్ళిపోతున్నారు. దానివల్ల మోసాలు జరుగుతున్నాయి. తర్వాత ఏమో వడ్డీలు ఎక్కుతున్నారు, సంవత్సరాలు పాడైపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకని బ్యాంకు అనేది మీకు ఒక నిధి, మన సొమ్ముకి ఒక నిధి, ఒక దేవాలయం లాంటిది. అంటే విద్యార్థులంతా కూడా మీరు డిపాజిట్ చేసుకోవడానికి బ్యాంకు వాళ్ళు అనేక స్కీమ్స్ పెట్టారు. మరి వాళ్ళ కెనరా బ్యాంక్ మేనేజర్ గారు కాశీ విశ్వనాథ్ గారు చక్కని స్కీమ్ పట్టుకొచ్చారు. ఒకటి ఇవన్నీ మీరు అవగాహన చేసుకుని బ్యాంక్ వ్యవస్థ మీద పెంచుకుంటే మీ రూపాయి మీకే ఉంటుంది, బ్యాంకులో పెట్టుకోవడం ఎటువంటి వాళ్ళు జరగదు. అంచేత ఇవాళ 4 రోజుల బట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాం. అన్ని కాలేజీల్లో కూడా విద్యార్థులు చాలా బాగా మాట్లాడారు. అన్ని యూనిట్స్ కూడా NSS యూనిట్స్, ముఖ్యంగా KGR కాలేజీలో ఇవాళ మరి అన్ని పోటీల్లో కూడా పాల్గొన్నారు. ప్రజల దగ్గర నుంచి డబ్బులు పోగు చేయడం, ప్రజలకు తిరిగి అప్పుగా ఇవ్వడం అనేటువంటి ప్రాసెస్ బ్యాంక్. ప్రాసెస్లో మీకు అందరికీ తెలుసు వడ్డీ రేట్ అనేటువంటి ఒకటి ఉంటుంది. ₹1 మీ ఇంట్లో పెట్టడం వల్ల వచ్చేటువంటి లాభం కన్నా ఆ రూపాయిని తీసుకొచ్చి బ్యాంకులో పెట్టడం వల్ల వచ్చేటువంటి లాభం చాలా ఎక్కువ అనేది ప్రతి కామన్ మనకి తెలిసేటువంటి విషయం. ఎలా లాభం?
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1 పెట్టారు, ₹1 వల్ల మీకు ఏమి ఉపయోగం లేదు. 10 మంది ₹10 పెట్టుకొచ్చి బ్యాంకులో పెట్టారు. ఈ ₹10 ఖచ్చితమైనటువంటి ఏదో ఒక దానికి ఇన్వెస్ట్మెంట్గా మారుతుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ ద్వారా లాభాలు వస్తాయి. అది ఇంకొక ₹10 పోగు చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్నే పరపతి సృష్టిగా మనం వర్గీకరిస్తాం. ఇది ప్రతి కామన్ మ్యాన్కి తెలిసినటువంటి విషయమే. అదే విషయాన్ని మీరు చెప్పడమే వచ్చి ఈ అమ్మాయిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నేను ఇప్పుడు మాట్లాడుతుంది భారతీయ బ్యాంకుల జాతీయకరణ గురించి. అసలు మొత్తం భారతదేశంలో భారతీయ ఆర్థిక చరిత్రలో బ్యాంకుల జాతీయకరణ అనేది చాలా ముఖ్యమైన పాత్ర అనేది పోషిస్తుంది. మన ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు 1969లో మనకి గవర్నమెంట్ కొన్ని బ్యాంక్స్ని జాతీయకరణ చేసుకోవడం అనేది జరిగింది. ముందు బ్యాంక్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి, బట్ ఏంటంటే మొత్తం ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాయన్నమాట. అవి ఇందిరాగాంధీ గారు 1969లో మనకి గవర్నమెంట్లోకి అధీనంలోకి తీసుకోవడం జరిగింది. దాని తర్వాత 14 బ్యాంక్స్ అనేది మనం జాతీయకరణ చేశారు. ఆ 14 బ్యాంక్స్ అయితే ముందు మన తమ్ముడు చెప్పారు. చాలా ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్, స్టేట్ ఆఫ్ ఆంధ్ర, స్టేట్ ఆఫ్ ఇండియా, ఇలా చాలా బ్యాంక్స్ ని 14 బ్యాంక్స్ అనేది ఇందిరాగాంధీ గారు ఫస్ట్ మనకి జాతీయకరణ చేసుకోవడం అనేది జరిగింది. తర్వాత 1980లో మనకి కొన్ని 6 బ్యాంక్స్ మనం మళ్ళీ తీసుకోవడం, గవర్నమెంట్ అధికారంలోకి తీసుకోవడం అనేది జరిగింది. అసలు బ్యాంక్స్ అనేది ఎందుకు తీసుకున్నారు అంటే ప్రైవేట్ సెక్టర్లో ఉన్నప్పుడు మనకి ఏంటంటే జస్ట్ ఇండస్ట్రియల్ ఎక్కువ మనీ ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రమే లోన్స్ అనేవి అందుబాటులో ఉండేవి. తర్వాత ఎప్పుడైతే మనకి జాతీయకరణ అనేది జరిగిందో అప్పుడు మనకి ఏంటంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ, రైతులకు కానీ, మెయిన్ రైతులకి ఏంటంటే లోన్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి. తర్వాత అంతేకాకుండా వాళ్ళకి తక్కువ ఇంట్రెస్ట్, మనకి ఏంటంటే ఇప్పుడు బ్యాంక్లోకి వచ్చేసరికి చాలా లోన్స్ అండ్ చాలా స్కీమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి ప్రెసెంట్. అండ్ అవి ఏంటంటే రైతులు కానివ్వండి, చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా యూజ్ అనేది అవుతూ వచ్చింది. ఇంకా బ్యాంక్ లో ఏంటంటే ప్రెసెంట్ కూడా చాలా స్కీమ్స్ అనేవి మనకి తెలియకుండా చాలానే అమల్లోకి వస్తూ ఉన్నాయి. బట్ అవి మనం తెలుసుకోవడానికి సలహాలు తీసుకుందాం. నాణాలు, కాయిన్స్ గురించి చెప్పారు. దాని తర్వాత నోట్లు అలా తయారవుతూ వచ్చినాయి. తర్వాత మన డెబిట్ కార్డ్స్ ప్లాస్టిక్ నుంచి యూస్ అవుతూ డెబిట్ కార్డ్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్స్ ఫోన్పే, గూగుల్ పే అలా వచ్చినాయి. అలా వ్యవస్థ గురించి జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పాములపర్రు గ్రామదేవత శ్రీ పాసాలమ్మకు టీడీపీ గ్రామ అధ్యక్షులు తోట శ్రీరాములు ఆధ్వర్యంలో బుధవారం మహిళలు ఆషాఢమాస సారి సమర్పణ కార్యక్రమాన్ని కనుల పండుగగా నిర్వహించారు. తొలుత శివాలయం నుండి మహిళలు కలశాలు, సారి బిందెలు, కావిళ్లతో గ్రామంలో ఉన్న ఆలయాలను సందర్శించుకున్నారు. అక్కడి నుండి మేళతాళాలు, బాజా భజంత్రుల మధ్య తోటరాము నేతృత్వంలో గ్రామంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అమ్మవారి ఆలయానికి చేరుకుని చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, రకరకాల పండ్లు, మిఠాయిలతో నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మహిళలు తీసుకొచ్చిన సారి బిందెలతో ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి గ్రామ ఆడపడుచులు తరలివచ్చారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా మన పాశాలమ్మ అమ్మవారికి ఆడపడుసులు, గ్రామంలో ఉన్న ఆడపడుసులు అందరూ కూడా కానుకలు అంటే కావిళ్ళు, స్వీట్ కావిళ్ళు తీసుకొచ్చారు.
ఆషాఢ మాసం సారి అంటారు. ప్రతి గ్రామంలోనూ జరుగుతున్నాయి అమ్మవారికి. అంటే 101 దేవతలు ఉంటారు. దేవతలందరూ కూడా ప్రతి గ్రామంలోనూ ఒక అమ్మవారు ఉంటారు. ఆడపడుచుల్ని చూస్తూ ఉంటుంది అమ్మవారు. అలాగే ఆడపడుచులు కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రతి శుక్రవారం అమ్మవారికి, అంటే ఆదిపరాశక్తి కాబట్టి ఆవిడికి ఎప్పుడు కూడా పూజలు చేస్తే ఆ గ్రామం సస్యశ్యామలంగా ఉంటుందని మన యొక్క కోరిక. ఇవాళ మనందరం కూడా ఇంత ఆరోగ్యంగా ఇంత సస్యశ్యామలంగా ఉన్నాము అంటే మన పాములపరు గ్రామ దేవత అంటే పాశాలమ్మ అమ్మవారి సెలవేనే. అని చేత ఆడపడుచులందరూ కూడా మన గ్రామంలో ప్రతి శుక్రవారం వచ్చి ఆవిడని దర్శించుకుని వెళ్తే సంసారంలో కుటుంబంలో అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెంది అన్ని రకాలుగా బాగుంటుందనే ఆలోచనతో మా గ్రామంలో గుడి కట్టిని గాంచి ఆడపడుచులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి పూజల కార్యక్రమం చేస్తున్నారు. అలాగే గ్రామం అంతా కూడా మాకు మంచినీళ్ళ చెరువుకి మన ఎమ్మెల్యే గారు కూడా మంచి కార్యక్రమాలు మా గ్రామంలో చేశారు. అలాగే అభివృద్ధి రోడ్లు గట్ట ఇవన్నీ కూడా త్వరలో అవుతున్నాయి. అలాగే మాకు మంచినీళ్ళు మా మైక్రో ఫిల్టర్ కూడా మా ఎమ్మెల్యే గారు ఇచ్చారు. త్వరలోనే ఓపెనింగ్ ఉంటుంది. అలాగే గ్రామంలో మంచినీళ్ళు అనేది సమస్య చాలా పెద్ద ఎత్తున ఉండేది. మా అమ్మవారి దయ వల్ల, మా ఎమ్మెల్యే గారి దయ వల్ల అది కూడా తీరింది. రానున్న రోజుల్లో అమ్మవారు కటాక్షంతో మాకు ఇక్కడ వ్యవసాయం కాకుండా ఆక్వాకల్చర్ ఎక్కువ, చెరువులన్నీ కూడా బాగున్నాయి, అన్ని రకాలుగా కూడా బాగున్నాం. వాటి రేటు కూడా ఉంది. అందుకనే అందరూ కష్టపడి పనిచేసి అన్ని కుటుంబాలన్నీ కూడా సస్యశ్యామంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి ఫ్లైట్ మోడ్ సీఎం అని ఎద్దేవా చేశారు. ఆయన ఈ రోజు కూడా ఢిల్లీకి వెళ్తున్నారని, దేశ రాజధానికి వెళ్లడంలో ఆయన ఇప్పటికే అర్ధ సెంచరీ సాధించారని వ్యాంగ్యాస్త్రాలు సంధించారు. ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లపై మాత్రం ప్రధాని మోడీని ఒప్పించే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారని, అయితే బీసీలు పార్టీల పరంగా రిజర్వేషన్లు కోరుకోవడం లేదని, చట్టబద్దమైన రాజ్యాంగబద్దమైన రిజర్వేషన్లను వారు కోరుకుంటున్నారని తెలిపారు. రిజర్వేషన్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే బీసీ బిడ్డలు వారిని వదిలిపెట్టారని హెచ్చరించారు. రెండు జాతీయ పార్టీలు కూడా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని చెప్పక తప్పని పరిస్థితి ఉన్నది. మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చేసినటువంటి స్టేట్మెంట్ అయినా, బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నటువంటి అంశాలను చూసినా కూడా చాలా బాధాకరంగా ఉన్నది. ఇక్కడ బిల్లు 2 అసెంబ్లీలో కౌన్సిల్లో పాస్ చేసి పంపిస్తే రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ పెట్టుకొని పంపకుండా మేము ఇయ్యము అని చెప్పి దానికి మతపరమైనటువంటి రంగు పులిమేటటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తున్నది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. మరి గుజరాత్లో కూడా ఎట్లాంటి రిజర్వేషన్లు ఇచ్చిండ్రో అందరికీ తెలుసు. తెలంగాణకు వచ్చేటప్పటికే మీకు ఓట్లు ఇక్కడ రావు అని తెలిసే ఇటువంటి ప్రయత్నాలు బీజేపీ చేస్తున్నది. ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం 50% పైచిలుకు రిజర్వేషన్లు బీజేపీ అమలు చేస్తుంది. కానీ కేవలం తెలంగాణకు వచ్చేటప్పటికి, దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేటప్పటికి కోర్టులో ఉంది అది ఇది అని సాకులు చెప్పి బీసీ బిడ్డలను రిజర్వేషన్ కి దూరంగా ఉంచడాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఆయన ఫ్లైట్ మోడ్ సీఎం, మళ్ళా ఇవాళ కూడా ఢిల్లీకి పోతాడట. 50 సార్లు అయిపోయింది, హాఫ్ సెంచరీ కొట్టి ఇన్నిసార్లు ఢిల్లీకి పోయేస్తున్న ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా ప్రధానమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయలేదు. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి బీసీ రిజర్వేషన్ మీద గట్టిగా మాట్లాడినటువంటి దాఖలా లేదు. అంతేకాకుండా నిన్న మొన్న కూడా ఆయన ఢిల్లీలో మళ్లీ మాట్లాడింది ఏంది, పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తాం, మేము ఇచ్చేటటువంటి పరిస్థితి లేదని. బీసీలు పార్టీ పరంగా రిజర్వేషన్లు కోరుకుంటలేరు. మహిళలు గాని బీసీలు గాని పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తే అన్యాయం వారికి జరుగుతుందని మాకు తెలుసు. కాబట్టి రిజర్వేషన్లు కోరుకునేది చట్టబద్దంగా రాజ్యాంగబద్దంగా కోరుకుంటున్నాము. మేము ఇదివరకే డిమాండ్ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్లీ డిమాండ్ చేస్తున్నాం. మీరేదైతే 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పినో తక్షణమే కోర్టులో కేబెట్టేసి ఆర్డినెన్స్ తీసుకురండి, బీసీ బిడ్డలకు న్యాయం చేయండి. మీరు ఇవి తప్పించుకొని తిరుగుదామని చూస్తే, అట్లా లేకుండా ఎన్నికలకు పోదామని చూస్తే తెలంగాణ బీసీ బిడ్డలు మిమ్మల్ని వదిలిపెట్టారని కూడా 2 జాతీయ పార్టీలకు కూడా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కర్నూలు జీజీహెచ్ ను పరిశీలించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. మహిళల భద్రతకు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టం. ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు టీటీడీ ఆమోదం.
మీడియాకు వివరాలు వెల్లడించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. కూటమి ప్రభుత్వ పాలనలో అరాచకం పెచ్చుమీరుతోందన్న వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి. ప్రభుత్వ అధికారులకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు. దేశ రాజధానికి వెళ్లడంలో ఆయన ఇప్పటికే అర్ధ సెంచరీ సాధించారని ఎద్దేవా. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.